ఉన్నట్లుండి బాగా మారిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. స్విచ్ బోర్డ్ దగ్గర నువ్వే ఉండు అని మనోహరి తిరిగి చూడగానే అక్కడ బాగి రాతోడు ఉంటారు. ఇక బాగి చాలా కోపంగా చూస్తూ ఉంటే, "బాగి నువ్విప్పుడొచ్చావు" అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఏంటి మనోహరి ఇదంతా? నేను నీకోసం నా భర్తనే త్యాగం చేస్తుంటే నేను నిన్ను చంపుతానని నువ్విలా అనుకుంటున్నావు. నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? అంటే నేనొక శాడిస్ట్ లాగా, సైకోలాగా, విలన్ లాగా నీకు కనిపిస్తున్నానా? పాలు నీళ్ళగా కలిసిపోయామనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఇలా వేరుగా చూస్తున్నావని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను హర్ట్ అయ్యాను. నాకు చాలా కోపం వచ్చింది" అని బాగి చెప్తూ ఉంటే, "అది కాదు బాగి" అని మనోహరి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మిస్సమ్మ నిస్వార్థంగా ఇలా మాట్లాడుతూ ఉంటే, "మీరు ఇలా చూడడం అస్సలు బాగోలేదు మనోహరి గారు" అని రాథోడ్ అంటాడు. "అది కాదు బాగి, ఈ యాదమ్మ ఒక పురుగులాగా నా తలలో చేరిపోయి ఏదేదో మాట్లాడేసరికి నేను అలా మాట్లాడాను. ఇప్పుడు అలాంటిదేం లేదు" అని మనోహరి అంటే, "లేదు లేదు, ఆ స్విచ్ ఏదో యాదమ్మనే వేయమను. నేను ఒక ప్రేక్షకురాలిగా పక్కన ఉండి చూస్తూ ఉంటాను అంతేనని" బాగి చెప్తుంది. "అది కాదు బాగి, నువ్వే స్విచ్ వేయి, నేనేం అనుకోవట్లేదు" అని మనోహరి చెప్తుంటే, "లేదు లేదు, నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఆ స్విచ్ ఏదో యాదమ్మే వేస్తుంది. ఇదే నా నిర్ణయం" అంటూ బాగి వెళ్తుంది. "అంతా నీ వల్లే యాదమ్మ. సరే వెళ్ళు వెళ్ళు. అమర్ కిందికి వచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేసి అలా 10 సెకండ్లు ఉంచి ఆఫ్ చేసేసేయ్. జాగ్రత్త" అని మనోహరి అంటే, "చూడు యాదమ్మ, చాలా జాగ్రత్తగా ఇదంతా చేయాలి. లేకపోతే మనోహరి ఫోటోకి దండ వేయాల్సి వస్తుందని" రాథోడ్ చెప్పి వెళ్తాడు. "వెళ్ళు వెళ్ళు" అని మనోహరి తొందర పెడుతూ ఉంటుంది. "వీళ్ళు ఇంత తేలిగ్గా నా చేతికి స్విచ్ ఇచ్చారంటే ఏదో తిరకాసు పెట్టినట్లున్నారే. ఈ మనోహరికి అర్థం కావటం లేదని" చెంబ అనుకుంటూ ఉంటుంది. "నాదేం పోతుంది. స్విచ్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి అంతే కదా" అని స్విచ్ బోర్డ్ దగ్గర వెళ్ళి నిలబడి ఉంటుంది. బాగి, రాథోడ్ ఇద్దరు బయటికి వచ్చి హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. "మన ప్లాన్ సక్సెస్" అని రాథోడ్ అంటే, "కానీ ఆ మనోహరి చచ్చిపోయేలా చేయకు రాథోడ్" అని బాగి అంటుంది. "అయినా ఆ యాదమ్మ స్విచ్ ఆన్ చేసే వరకే. మనం ఆ వైర్‌ని మార్చేశాం కదా! ఇక అంతా వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. అయినా ఆ మనోహర్‌ని అంత తేలిగ్గా చావనిస్తానా? అది ముప్పు తిప్పలు పడి టార్చర్ అనుభవించి చావాలి మిస్సమ్మ, నేను చూసుకుంటాను" అని రాథోడ్ చెప్తాడు. తర్వాత బాగి "మై డియర్ టీమ్" అని పిలవగానే పిల్లలు నలుగురు కూడా కర్రలు గదల్లాగా భుజాలపై పెట్టుకొని, "రెడీ మిస్సమ్మ" అంటూ బాగి ముందు వచ్చి నిలబడి ఉంటారు. "అయితే మీరు మీ వెపన్స్‌తో రెడీగా ఉన్నారనమాట" అని బాగి అంటే, "ఆ మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది, టార్చర్ పెట్టింది. ఇప్పుడు మేము రివెంజ్ తీర్చుకుంటాము. కాళ్ళు చేతులు విరగ్గొడతాము" అని పిల్లలు చెప్తూ ఉంటారు. "మరీ ఎక్కువగా కొట్టకండి, మనోహరి చచ్చిపోతుంది" అని బాగి చెప్తుంటే, "అలా కొట్టంలే" అని పిల్లలు చెప్తారు. "అమ్మ, నేను కూడా మనోహరి ఆంటీని కొట్టనా" అంటూ చిన్న కర్ర భుజంపై పెట్టుకొని ఆరు పాప అక్కడికి వస్తుంది. "నువ్వు వద్దులే బుజ్జమ్మ, వెళ్ళి ఆడుకో" అని బాగి చెప్తుంది. ఈ లోపల వాకీ టాకీలో రాథోడ్, "మిస్సమ్మ, సార్ కిందికి వచ్చేస్తున్నాడు, రెడీ" అని చెప్పగానే, "రండి పిల్లలు, మీరు రెడీగా ఉండండి, నేను సైగ చేసినప్పుడు కిందికి వచ్చేయండి" అని బాగి ఒక బెడ్రూమ్ తలుపు చాటుకు వెళ్ళి దాక్కొని ఉంటుంది. మనోహరి, "ఆయనొచ్చేస్తున్నాడు, రెడీనా" అని బాగి చెప్పగానే, "యాదమ్మ 10 సెకండ్స్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి" అని మనోహరి కరెంట్ వైర్‌ని పట్టుకుంటుంది. అప్పుడే అమర్‌కి ఫోన్ కాల్ రావటంతో మాట్లాడుతూ గదిలోనే ఉంటాడు. ఈ లోపల బాగి పిల్లలకి సైగ చేయటంతో ఇక్కడ గిలగిలా కరెంట్ షాక్‌తో కొట్టుకుంటున్న మనోహర్ దగ్గరికి వచ్చి పిల్లలు కర్రలతో చితక్కొడుతూ ఉంటే, "ఎస్ ఎస్ దేవుడా నువ్వున్నావంటూ" రాథోడ్, బాగి ఇదంతా చాట్ నుంచి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. యాదమ్మ అయితే నోరు తెరుచుకొని షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "ఈ స్విచ్ ఏంటి పని చేయట్లేదు? స్విచ్ నా చేతికి ఇచ్చినప్పుడే ఏదో అనుకున్నాను. ఇప్పుడు అలాగే జరిగింది" అని చెంబ టెన్షన్ పడుతూ ఉంటుంది. సార్ కూడా ఇంకా కిందికి రాలేదని చెంబ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ కిందికి రావటంతో రాథోడ్ పరిగెత్తుకుంటూ వచ్చి, "సార్ సార్, మనోహర్ గారికి కరెంట్ షాక్ కొట్టింది సార్" అని చెప్పడంతో, "నువ్వు వెళ్లి మెయిన్ ఆఫ్ చేయి రాథోడ్" అని అమర్ చెప్తాడు. "ఆ స్విచ్ పనిచేయదు యాదమ్మ, ఎందుకంటే అది నేను సెట్ చేశాను" అని బాగి అనుకుంటూ ఉంటుంది. ఇక రాథోడ్, బాగి ఇద్దరు కలిపి మెయిన్‌ని ఆఫ్ చేసేస్తారు. మనోహరి స్పృహ కోల్పోయి కింద పడిపోవటంతో, "మనోహరి లే, కళ్ళు తెరువు" అని అమర్ అరుస్తూ ఉంటాడు. "పెళ్లి కావాలే పెళ్లి, ఇప్పుడు నీకు బాగా అయింది కదా, మా ఆయనతో నీకు పెళ్లి కావాలా" అని బాగి అనుకుంటూ ఉంటుంది. మనోహర్‌ని బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టి ఉంటారు. "రాథోడ్, త్వరగా డాక్టర్‌కి ఫోన్ చెయి" అని అమర్ అంటే, "ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు సార్? మనం షాక్ ట్రీట్మెంట్‌కి మనమే ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది" అని రాథోడ్ చెప్తాడు. "మీరు చేస్తారా?" అని అమర్ షాకింగ్‌గా అడుగుతూ ఉంటాడు. "యాదమ్మ, ముందు మనోహరి కాళ్ళు చేతులు రఫ్ చెయి" అని బాగి రాథోడ్ చెప్తూ ఉంటారు. "ఏంటి నేనా?" అని యాదమ్మ అంటే, "మరి నేను చేస్తే బాగోదు కదా" అని రాథోడ్ అంటాడు. తర్వాత బ్రీతింగ్ ఇవ్వమని బాగి చెప్తుంది. "ఏంటి నేను బ్రీతింగ్ ఇవ్వాలా?" అని యాదమ్మ అంటే, "మరి నేను చేస్తే బాగోదు కదా" అని రాథోడ్ అంటాడు. అలా యాదమ్మనే మనోహర్‌కి బ్రీతింగ్ ఇస్తూ ఉంటే పిల్లలు, బాగి, రాథోడ్ నవ్వుకుంటూ ఉంటారు. అలా కాసేపటికి బ్రీతింగ్ ఇవ్వగా ఇవ్వగా మనోహర్‌కి మెలకువ వచ్చేస్తుంది.
మనోహరి లేచి కూర్చుంటుంది. "ఇప్పుడు ఎలా ఉంది మనోహరి" అని అమర్ అంటే, పర్వాలేదు అమర్" అని మనోహరి అంటుంది. "అసలు ఆ కరెంట్ వైర్ ఎందుకు పట్టుకున్నావు మనోహరి? నీకు బుద్ధుందా?" అని అమర్ తిడుతూ ఉంటే, "అంటే అది కిందికి వేలాడుతూ ఉంది. పిల్లలు ఎక్కడ పట్టుకుంటారోనని నేను పట్టుకున్నాను" అని మనోహరి అంటే, "బుద్ధుందా అసలు? వైర్‌ని ఎవరైనా పట్టుకుంటారా? కొంచెం బ్రెయిన్ వాడడం నేర్చుకో మనోహరి. నాకో రాతోడికో చెప్పాలి. లేదంటే ఎలక్ట్రీషియన్‌ని పిలిపించాలి. నువ్వు పట్టుకున్నావు కాబట్టి సరిపోయింది. పిల్లలు కనుక పట్టుకొని ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అసలు ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు. బ్రెయిన్ ఉపయోగిస్తావా లేదా? బుద్ధుందా లేదా?" అని అమర్ తిడుతూ ఉంటే, బాగి రాథోర్ నవ్వుకుంటూ ఉంటారు. "నేను పిల్లల కోసం, పిల్లల్ని కాపాడడం కోసం ఇలా చేస్తున్నానంటే అమర్ నన్ను తిడుతున్నాడు ఏంటి?" అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. "హే! మనోహరి ఆంటీ లేచారు, లేచారు" అని పిల్లలందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. రాథోడ్ "పద ఆఫీస్‌కి బయలుదేరి వెళ్దాం. నువ్వు ఆ ఫైల్ సంగతి చూడు" అని అమర్ చెప్తాడు. "సారీ మనోహరి ఆంటీ మిమ్మల్ని కాపాడడం కోసమే అలా కర్రలతో కొట్టాము" అని పిల్లలు తెగ నటిస్తూ ఉంటారు. "మీరు మా ప్రాణాలు కాపాడడం కోసమే ఇలా చేశారు ఆంటీ. కానీ మిమ్మల్ని కాపాడడం కోసం మేము కొట్టాల్సి వచ్చింది. ఏమీ అనుకోకండి. సారీ" అని చెప్పి పిల్లలు వెళ్తారు. "ఏంటి మనోహరి ఇలా జరిగింది? అంతా ఈ యాదమ్మ వల్లే" అని బాగి అంటుంది. ఇక మనోహరి కోపంగా చూస్తూ ఉంటే, "నేను బాగానే ఆన్ చేశాను. కానీ ఆ స్విచ్ పనిచేయట్లేదని" చెంబా చెప్తుంది. "లేదు లేదు అన్ని స్విచ్‌లు కరెక్ట్‌గానే ఉన్నాయి. ఈ యాదమ్మ అబద్ధం చెప్తోందని" బాగి అంటుంది. "లేదు నేను అబద్ధం చెప్పటం లేదు. కావాలంటే స్విచ్ వేసి చూపిస్తాను చూడండి" అని చెంబా ఆన్ చేయగానే అది కరెక్ట్‌గా పనిచేస్తూ ఉంటుంది. "ఏంటి మనోహరి నీకు యాదమ్మకి ఏవైనా పాత గొడవలున్నాయా? అంతా ఈ యాదమ్మే చేసింది" అని బాగి చెప్తుంది. "అంతా ఈ యాదమ్మ వల్లే ప్లాన్ సర్వనాశనం అయిపోయింది. పద రాథోడ్" అని బాగి రాథోడ్ పక్కకు వచ్చేస్తారు. వెంటనే మనోహరి చెంప పగలగొడుతుంది. "కాదు మేడం నేను కరెక్ట్‌గానే చేశాను" అని చెంబా చెప్తుంటే, "లేదు పైగా నువ్వే నాకు బ్రీతింగ్ ఇస్తావా? అంతా ప్లాన్ సర్వనాశనం చేశావు కదా! హెల్ప్ చేస్తే చెయ్యి. లేదంటే మూలన పడి ఉండు" అని మనోహరి అంటుంది. "వాళ్ళ మాటలు నమ్మి నా చెంపే పగలగొట్టావు కదా! ఉండు నీ సంగతి చెప్తానని" చెంబా అనుకుంటూ ఉంటుంది. "తోడు దొంగలిద్దరికీ భలే గొడవ పెట్టేశావు మిస్సమ్మ సూపర్" అని రాథోడ్ అంటే, "ముందు ముందు ఇంకా చాలా ఉందిలే రాథోడ్" అని బాగి చెప్తుంది. "జై హింద్ సార్. ఏంటి సార్ అర్జెంట్‌గా రమ్మని కాల్ చేశారు" అని అమర్ మేజర్ సార్‌తో మాట్లాడుతూ ఉంటారు. "ఏమీ లేదు. ఇప్పుడు మనం అరవింద్ తీవ్రవాదుల్ని అరెస్ట్ చేశాం కదా! సిటీలోకి కొత్తగా ఇంకొక తీవ్రవాదుల టీమ్ ఎంట్రీ ఇచ్చింది. వాళ్ళు ఫోన్‌లో ఏం మాట్లాడుతున్నారో చూడు" అని మొత్తం రికార్డింగ్‌లో వినిపిస్తూ ఉంటారు. "అమర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాము. నిన్ను విడిపించేస్తున్నాను" అని ఫోన్‌లో మాట్లాడిన అంతా కూడా ఆ కాల్‌ని అమర్ వినేస్తాడు. "అదేంటి సార్ కొత్తగా నా ఫ్యామిలీ మీద ఇలా అటాక్ ప్లాన్ చేయటం ఏంటి?" అని అమర్ అడుగుతూ ఉంటే, "వాళ్ళని విడిపించుకు వెళ్ళటమే కదా వాళ్ళకి కావాల్సింది. ఏదో ఒక ఫ్యామిలీ కావాలి. నీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి" అని మేజర్ చెప్పడంతో, "అలాగే సార్ నేను చూసుకుంటాను" అని అమర్ వెంటనే రాథోడ్‌కి ఫోన్ చేస్తాడు. రాథోడ్ "ఇంట్లోనే ఉన్నావు కదా! పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా!" అని అడగటంతో, "అవును సార్ ఈరోజు హాలిడే కదా! పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారని" రాథోడ్ చెప్తాడు. "బాగి" అని అమర్ అడగటంతో, "మిస్సమ్మ కూడా ఇంట్లోనే ఉంది" అని రాథోడ్ చెప్తాడు. "అయితే ఈ రోజంతా ఎవరు బయటికి వెళ్ళకండి. తీవ్రవాదుల గ్యాంగు మన ఫ్యామిలీపై అటాక్ చేయటానికి ప్లాన్ చేస్తోంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పొద్దు. ఇంట్లో నుంచి అడుగు మాత్రం బయట పెట్టొద్దని చెప్పు. జాగ్రత్త" అని అమర్ చెప్పటంతో, అలాగేనని రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు. "ఏంటి రాథోడ్ ఏదైనా ప్రాబ్లమా?" అని బాగి అప్పుడే అక్కడికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది. "అబ్బే ఏం లేదు మిస్సమ్మ" అని చెప్తూ ఉంటే, "లేదు లేదు నువ్వు ఏదో చాలా సీరియస్‌గా మాట్లాడుతున్నావు" అని బాగి అంటుంది. అప్పుడే మనోహరి, యాదమ్మ అక్కడికి వచ్చి "ఏంటి విషయం?" అని అడుగుతూ ఉంటే, "ఏం లేదు ఈ రోజంతా మీరెవరూ అడుగు బయట పెట్టకూడదంట" అని రాథోడ్ చెప్తాడు. "పెడితే ఏమవుతుందని" చెంబా అంటే, "ఏ పిట్టలదొరో వచ్చి నిన్ను కాల్చి చంపేసి వెళ్ళిపోతాడు" అంతేనని రాథోడ్ చెప్పటంతో చెంబా టెన్షన్ పడుతూ ఉంటుంది.